ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్దశేష వాహన సేవలో శ్రీ సీతారాముల అభయ ప్రదానం. ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు. కళ్యాణ వేదిక పరిసరాల్లో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలనలు, సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం. ఈ నెల 30న శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం. తిరుపతిలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. ఘనంగా కొడంగల్ శ్రీ వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ. సర్వ జగద్రక్షకుడు శ్రీరామచంద్ర ప్రభువు శ్రీ కోదండరామునిగా అనుగ్రహిస్తున్న పరమ పావన పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం. యుగ యుగాల చరిత్రకు, అద్భుత పురాణ ప్రాభవానికి తార్కాణంగా పరిడి వెళుతున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నిర్వహించిన ధ్వజారోహణంతో మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజైన గురువారం రాత్రి పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ముఖమండపంలో ఊయలలో వేంచేపు చేశారు. ఆపై సాయం సంధ్యవేళ్లలో భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సీతారాముల ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి పెద్దశేష వాహన సేవ జరిగింది. సర్వాలంకార శోభితులైన సీతాలక్ష్మణ సమేత రామయ్య తండ్రి ఉత్సవాలను అర్చకులు పెద్దశేష వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడువీధులలో శ్రీరామచంద్రమూర్తి పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి ఘనమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట క్షేత్రంలో గురువారం అదనపు ఈవో జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏకశిలా నగరంగా ఉనితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం గత 2 నెలలుగా ఒంటిమిట్ట క్షేత్రంలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం జేఈఓ వి వీరబ్రహ్మంతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం కళ్యాణ వేదిక ప్రాంగణాలను పరిశీలించి అనంతరం సమావేశ మందిరంలో అధికారులతో బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న అదనపు ఈవోకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. ఆలయం లోపల వెలుపల బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తర్వాత కళ్యాణ వేదిక ప్రాంగణానికి చేరుకున్న అదనపు ఈవో వెంకయ్య చౌదరి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, కళ్యాణ వేదిక ప్రాంగణం, అలంకరణ, శ్రీ సీతారామ కళ్యాణానికి చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, భక్తులకు ప్రసాదాలు అందజేయడానికి కల్పిస్తున్న ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆపై ఆలయ సమీపంలోని అతిథి గృహంలోని సమావేశ మందిరంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్ట రాముని బ్రహ్మోత్సవాలకు మరింత విస్తృత ప్రాచుర్యం కల్పించేలా భారీ ఎత్తున ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొననుండటంతో అందుకు తగిన విధంగా లైటింగ్, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాలలో మరింత ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు చేపట్టడంతో పాటు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ, తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదం, త్రాగునీరు, మజ్జిగ అందించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని వెంకయ్య చౌదరి సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, ట్రాన్స్పోర్ట్ జనరల్ మేనేజర్ శేషారెడ్డి, విజిఓలు రామ్కుమార్, సదాలక్ష్మి, అన్నప్రసాద విభాగం ప్రత్యేకాధికారి జీవీఎల్ఎన్ శాస్త్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కడప జిల్లా యంత్రాంగంతో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు 5వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ప్లాన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 5వ తారీఖు వ్యాసాభిషేకంతో అంకురార్పణ చేయటం జరుగుతుంది. 6వ తారీఖు మీ అందరికీ తెలుసు, ఆ రోజు శ్రీరామనవమి. 11వ తారీఖు శ్రీరామ కళ్యాణోత్సవం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు పట్టు వస్త్రాలు స్వామివారికి, సీతాదేవికి, అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు, 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామ కళ్యాణోత్సవం అఫీషియల్గా ఇక్కడ చేపట్టడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈరోజు చాలా రకాలైన ఏర్పాట్లు టీటీడీ ఆఫీసర్స్ కానీ లేకపోతే జిల్లా యంత్రాంగంతో కోఆర్డినేట్ చేసి ఎంతమంది వస్తున్నారు, లాస్ట్ టైం ఎంతమంది వచ్చారు, ఎంతమంది వస్తారు అనే దాన్ని అంచనా వేసుకొని అందుకు అనుగుణంగా మనం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయటం కానీ, వచ్చే
పిలిగ్రిమ్స్కి ఏ రకమైన సర్వీసెస్ కూడా ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, వచ్చిన వాళ్ళు ఏ టైంలో వస్తారు, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎక్కడ వాళ్ళకి లైక్ ముత్యాలు కానీ లేకపోతే స్వామివారికి సంబంధించిన ఎక్కడ ఇవ్వాలి అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎలక్ట్రికల్ కానీ ఇల్యూమినేషన్ ఎలా చేయాలి, లేదా ఫ్లవర్స్తో డెకరేషన్ ఎలా చేయాలి, విఐపి గేట్ ఎలా ఉంది, లేకపోతే సామాన్య భక్తులు ఎటు నుంచి వస్తారు, ఏ గేట్లో నుంచి వస్తారు, ఆ ప్లేసెస్లో ఎలా డెకరేషన్ చేయాలి అని అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికే ఉద్యోగులు అందరూ కూడా ఆయా విభాగాలు చూసే వాళ్ళందరూ కూడా 1-2 సార్లు వచ్చి అన్నీ ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో ఇంకేమన్నా ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్స్ కావాలా, లేకపోతే ఫర్దర్గా ఇంకేమన్నా మార్పులు చేయాల్సి వస్తుందా, ఇంతకుముందు చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింతగా లోతుగా డిస్కస్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా టీటీడీ అంటేనే మీ అందరికీ తెలుసు, చాలా బ్రహ్మాండంగా ప్లానింగ్ చేస్తాము, ఎగ్జిక్యూషన్ కూడా చేస్తాము. అదేవిధంగా స్వామివారిది లడ్డూ కూడా ఆ రోజు ప్రసాదంగా కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజు 6:30 నుంచి 8:30 దాకా శ్రీరామ కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి, అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఈ ఏర్పాట్లని అనుగుణంగా వాళ్ళు కోఆపరేట్ చేస్తూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కానీ టీటీడీకి కూడా వాళ్ళు కోఆపరేట్ చేసినప్పుడే మనం చేసిన ప్లానింగ్ అద్భుతంగా సక్సెస్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మీడియా కూడా మీ అందరు కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా షెడ్యూల్ ప్రకారం వాళ్ళకు కూడా ప్రజలకి భక్తులకు కూడా వాళ్ళకి సమాచారము టైం టు టైం కరెక్ట్గా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మార్చి 30వ తేదీ తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా ఉగాది ఆస్థానం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. నాముకోపు, జాజి, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, జాపత్రి, కుంకుమ పువ్వు, శ్రీగంధం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్య లేపనంతో అధికారులు, అర్చకులు స్వామివారి గర్భాలయంతో పాటు ఉపాలయాలలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేసి పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ కొడంగల్ శ్రీ వెంకటేశ్వరాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ ఈవో లోకనాథం పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా గర్భాలయానికి తీసుకువచ్చి శ్రీ మహాలక్ష్మి సమేత లక్ష్మీ వెంకటేశ్వరునికి సమర్పించారు. అనంతరం సుందర శోభిత అలంకరణలో శేషవాహనంపై కొలువుదీరిన స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తరువాత స్వామివారి శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. సుప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంలో స్వర్ణ పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఊంజల్ మండపంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వెండి బృందావన ప్రతిమను స్వర్ణ పల్లకిపై కొలువుతీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. ఆపై భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీమఠం ప్రాకారంలో ఊరేగించారు. ఆపై ఊంజల్ మండపంలో స్వామివారికి ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల జై రాఘవేంద్రాయ స్మరణలతో శ్రీమఠం ప్రాంగణం మార్మోగింది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో గురువారం 3వ ఆల్ ఇండియా సంస్కృత విద్యార్థుల ప్రతిభా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్చి 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెలవైన సంస్కృత విద్యాలయాలలో అభ్యసిస్తున్న విద్యార్థులు విచ్చేశారు. మొదటి రోజైన గురువారం ఉదయం జరిగిన కార్యక్రమానికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కెవి నారాయణరావు, అకాడమిక్ డీన్ రజనీకాంత్ శుక్లా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం నుండి ఇండోరియం స్టేడియం వరకు విద్యార్థులతో శోభాయాత్ర నిర్వహించారు. జాతీయ జెండా, విశ్వవిద్యాలయం జెండా ఆవిష్కరణ జరిగింది.
అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఎస్వీబీసీతో మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న సంస్కృత విద్యాలయాలలో అభ్యసిస్తున్న విద్యార్థులలో ప్రతిభను వెలికితీసేందుకు ఏటా తిరుపతిలో ప్రతిభా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ చక్రవర్తి రంగనాథన్, ఎస్ దక్షిణామూర్తి శర్మ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. స్పర్ధయా వర్ధతే విద్య అనేటువంటి నానుడి ప్రకారంగా మన ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పర్ధ ప్రతియోగిత చేసినట్టయితే వాళ్ళలో మంచి అభివృద్ధి కలుగుతుంది అని మనకి ప్రాచీన పరంపర ఉంది. ఇందుకే ముందు హరే కృష్ణ చతుపతి గారు ఒక టాలెంట్ ఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమం చేశారు. దాన్ని మొట్టమొదటిగా మా రంగనాథన్ గారు చాలా కాలం నిర్వహించి చాలా సమర్థవంతంగా చేశారు. 30-40 సంస్థలు వాళ్ళు వస్తుండేవారు ఇక్కడికి. ఈ సంవత్సరం కూడా ఒక 20 సంస్థలు మా దగ్గర ఉన్నాయి. 150 వరకు పిల్లలు వచ్చారు. ఒక జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండేటువంటి సంస్కృత సంస్థలన్నింటినీ కూడా మేము ఆహ్వానించాం. వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి వాళ్ళ మార్గదర్శనంతో ఇక్కడికి వచ్చారు. మేము ఒక 12 విషయాల్లో ప్రతియోగితలు నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఆ శాస్త్రాల్లో ఇంకా ఇది కాకుండా అంత్యాక్షరి, సమస్యాపూర్తి, రసప్రశ్నలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందరికీ కూడా గోల్డ్ మెడల్స్, అలాగే సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ మొత్తం 3 రకాలుగా ఇస్తున్నాం. ఇంకా ప్రోత్సాహకరంగా ఉండేటువంటి క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నాం. ఒక కన్సల్టెన్సీ ప్రైజెస్ కూడా ఈ రకంగా మేము అందరికీ కూడా ఇస్తాం. షీల్డ్ ఎవరైతే ఎక్కువ పాయింట్ సంపాదిస్తారో వాళ్ళకి ఇస్తాం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్ధంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 29వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని 3వ రోజైన గురువారం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య జి దామోదర్ నాయుడు, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన ఆచార్యులు సుహాసిని, ఉపాధ్యాయుడు డాక్టర్ మోదుగుల రవికృష్ణలు పాల్గొని అన్నమాచార్య జీవిత విశేషాలను వివరించారు. అనంతరం ముఖ్య అతిథులను అన్నమాచార్య ప్రాజెక్టు ఇన్ఛార్జ్ సంచాలకులు కె రాజగోపాల్ ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇక గురువారం రాత్రి అన్నమాచార్య సంకీర్తనాలాపనలు ఆకట్టుకున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు విశ్రాంత గాయకులు పారుపల్లి రంగనాథ్ బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు అలరించాయి. అలాగే తిరుపతికి చెందిన ఏ మంజుల బృందం హరికథా గానం వేణుల విందుగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని 2 ట్రస్టులకు గురువారం 2,45,00,000 రూపాయలు విరాళాలు అందాయి. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయం రంగనాయక మండపంలో నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీఓ కంపెనీ ప్రతినిధులు శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 45 లక్షల రూపాయల డీడీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు అందజేశారు. అలాగే చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రతినిధులు శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి రూపాయలు, అలాగే శ్రీలంకకు చెందిన ఓ దాత శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి రూపాయలను విరాళంకు సంబంధించిన డీడీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు అందజేశారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో విరాళం దాతలకు పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ చైర్మన్, అదనపు ఈవోలు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై
ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి సోదరి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర కోలాహలంగా ప్రారంభమైంది. ముత్యాలమ్మ తల్లి ఆలయ తూర్పు వైపున కొలువు తీరి ఉన్న పోలేరమ్మ తల్లి సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చక్కటి పాకలో అమ్మవారి శిరస్సును నిలుపు చేసి కార్యక్రమాన్ని నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించి జాతరను ప్రారంభించారు. అనంతరం గర్భాలయంలో శ్రీ పోలేరమ్మ తల్లిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి చల్లని తల్లికి చల్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తిన్నరాజుపల్లికి చెందిన బంతిమడుగులో నెలవైన శ్రీ తిమ్మరాయ స్వామి దేవాలయంలో స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలో జరుగుతున్న విశేష ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన సేవను మంగళకరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గాయత్రీనగర్లోని శారదా లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా నిర్వహించిన సప్తమ వార్షికోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పుష్పార్చన జరిపారు. ముందుగా మల్లెలు, జాజులు, సంపెంగ, గులాబీ తదితర పుష్పాలకు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి లక్ష పుష్పార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం మొదటి రోడ్డులో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠం ఉత్సవ శోభితంగా పరిమళించింది. పాల్గొన్న మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి వేడుకగా అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం బృందావనాన్ని వర్ణశోభిత పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో కొలువైన శ్రీకృష్ణ స్వామి దేవాలయ 2వ వార్షికోత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామికి పంచామృతాలతో అభిషేకం జరిపి పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. ఆపై ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువైన శ్రీ పోలేరమ్మ తల్లి జాతరలో భాగంగా శ్రీ గురునాథ స్వామివారి గ్రామోత్సవం కోలాహలంగా జరిగింది. ముత్యాలమ్మ తల్లి ఆలయానికి అనుబంధంగా ఉన్న పోలేరమ్మ తల్లికి ఏటా పాల్గొన మాసంలో జాతరను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ గురునాథ స్వామివారికి ప్రత్యేక అలంకరణలతో డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. విశాఖ మహానగరం గాజువాక గరుడాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది.
పాల్గొన మాసోత్సవాల భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పలు రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దత్తత దేవాలయం శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు సుగంధ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై ఉత్సవాలను వెంచేపు చేసి పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.